హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ వ్యవస్థ ఇప్పుడు ఒక సంచలనంగా మారింది. గతంలో వాలంటీర్ వ్యవస్థ మీద స్వయంగా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడే, తర్వాత జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అవాకులు చెవాకులు వేలే ప్రయత్నం చేశారు. తర్వాత ఈ వాలంటీర్ వ్యవస్థ ఒక ప్రైవేట్ సైన్యంగా మారిందని గుర్తించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున అంటే వాళ్ళు చేస్తున్న సేవలకు జనం నీరాజనాలు పడుతున్న నేపథ్యంలో మొన్ననే నాలుక గరుచుకొని విజయవాడ కేంద్రంగా విధ్వంసం అదేదో నిర్వేదం పేరుతో బుక్ రిలీజ్ ఫంక్షన్లో ఇద్దరు నేతలు కూడా యూటర్న్ తీసుకున్నారనమాట. నాలుక మడతేసి వాలంటీర్లను గౌరవిస్తాం, వాళ్ళకు సరైన గుర్తింపుని ఇస్తాం, కానీ తప్పుడు పనులు చేయొద్దు, ప్రభుత్వ పనులు చేయండి, కానీ వైసీపీకి ఊడిగం చేస్తే మాత్రం బాగుండదు అన్న రేంజ్లో వాళ్ళు వార్నింగ్లు కూడా ఇచ్చారు. అయితే ఇది ఒక రొటీన్ ప్రాసెస్ మాదిరిగా మారిపోయిందనమాట. ఇద్దరు అధ్యక్షులు అంటే టీడీపీ జనసేన అధ్యక్షులు ఇద్దరు కూడా ఏదో ఒకటి మాట్లాడతారు, దాని మీద యూటర్న్ తీసుకుంటారు. కార్యకర్తలు కూడా ఇప్పుడు అట్లనే తయారైనమాట. లేటెస్ట్గా శ్రీకాళహస్తి టీడీపీ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ కుమార్ రెడ్డి కూడా వాలంటీర్ల మీద అవాకులు చెవాకులు వేరే ప్రయత్నం చేశారు. ఆయన ఏకంగా జిహాదీలు టెర్రరిస్టుల పేరుతో పోల్చాడనమాట. ఆయన ఒకసారి చూడండి. విన్నారు కదా, వాలంటీర్లు స్లీపర్ సెల్స్ జిహాదీలు అంట. ఎక్కడన్నా అంటే ఒక వ్యవస్థకు వ్యతిరేకంగా పనిచేస్తుంటే జనం నుంచే తిరుగుబాటు వస్తుంది కదా. ఏ రోజన్నా ఈ 4.5 ఏళ్ల వ్యవధిలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా వాలంటీర్లు తమ మీద అజమాయిషీ చేస్తున్నారు, ఆధిపత్యం చేస్తున్నారు, అరాచకాలకు పాల్పడుతున్నారని చెప్పి ఏ ఒక్క సామాన్యుడైనా కోర్టులో కేసు వేయడం కానీ పోలీస్ స్టేషన్లో కేసులు ఫైల్ చేయడం కానీ జరిగినాయా? మరి ఎందుకని వీళ్ళంతా బట్టలు చింపుకుంటున్నారు? అంటే ఆ వ్యవస్థను చూసి ఏమైనా భయపడుతున్నారా? చాలా మంది అంటే ఆంధ్రప్రదేశ్లో రూరల్ ప్రజానికం మొత్తం కూడా చదువుకోని వాళ్ళు ఈ వాలంటీర్ వ్యవస్థను పెద్ద ఎత్తున ప్రశంసిస్తున్నారు. అంటే ఎక్కడో సెక్రటేరియట్కో, జిల్లా కేంద్ర కార్యాలయానికో, కలెక్టరేట్కో పోయి సమస్యలు సాల్వ్ చేసుకునే బదులు మాకేం కావాలో ఇంటికే తెచ్చిస్తుంటే వాళ్ళని ఎందుకు ఇట్లా విమర్శలు చేస్తున్నారని జనమే తిరగబడుతున్న పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇట్లాంటి నేపథ్యంలో ఈ సుధీర్ రెడ్డి లాంటి వాళ్ళు, అంతకుముందు అశోక్ కుమార్ లాంటి వాళ్ళు, ఇంకొంతమంది అవాకులు చెవాకులు వెళ్ళారు. ఒకసారి అవన్నీ మీకు వినిపిస్తా చూడండి. ఈయన ఒక కడప నేత. విన్నారు కదా, ఇట్లా అదేమంటారు, యథా రాజా తదా ప్రజ. సాక్షాత్తు చంద్రబాబు నాయుడే ఇక ఈ కార్యకర్తలను ఇట్లా మౌల్డ్ చేసి ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళిన తర్వాత ఇక కింది స్థాయి క్యాడరు లీడర్లు ఊరుకుంటారా? ఒకసారి ఈ చంద్రబాబు ఏం మాట్లాడు. నిజంగా ఆంధ్రప్రదేశ్లో అట్లాంటి పరిస్థితులు ఉన్నాయా? ఇవన్నీ పక్కన పెట్టి వాళ్ళు చేస్తున్న సేవలను కించపరిచేలాగా కొంతమంది టీడీపీ జనసేన లీడర్లు, లోకల్ క్యాడర్లు కండోమ్లు తీసుకురా, సిగరెట్లు తీసుకురా, మందు పార్సిల్ తీసుకురా అని చెప్పి హెరాజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆ క్రమంలో నవీన అనే ఒక విలేజ్ వాలంటీర్ ఆత్మహత్య కూడా చేసుకుంది. ఇవన్నీ మన పచ్చపత్రికల్లో, మన లుచ్చా నోట్లలో ఇవన్నీ మనం ఉచ్చరించాం. ఒకసారి ఈయన విన్నారు కదా వర్షను, ఈయన చూడండి. ఆంధ్రప్రదేశ్లో 18,000 మంది మిస్ అయిపోయారు చెరుకు తోటల్లో, రేపులకు గురవుతారు. దానికి కారణం వాలంటీర్ వ్యవస్థనేనట. సెంట్రల్ ఇంటెలిజెన్స్ నాకు చెప్పిందంట గతంలో మాట్లాడిన మాటలు.
ఇట్లా ఒక జాతిని నడిపించాలనుకుంటున్న నాయకులు అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని పాలించాలనుకుంటున్న నాయకులే ఈ రకమైన మాటలు మాట్లాడితే ఇక ఏమనుకోవాలి? నిజంగానే వాలంటీర్ల వ్యవస్థ బాగోలేదు, వాళ్ళు నిజంగానే ఈ టైప్ ఆఫ్ అరాచకాలు చేస్తున్నారంటే అని జరిగి ఉంటే ఏమైనా అక్కడక్కడ ఈ పాటికి ఆంధ్రప్రదేశ్ ఇట్లా ఉంటుండేనా? ఈ పచ్చ మీడియా, ఈ లుచ్చ మీడియా ఊరుకుంటుండేనా? రోజు పుంకాలుగా కథనాలు రాస్తుండేనా లేదా? 2019 మే 23న అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్ వ్యవస్థకు పురుడు పోసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 6 నెలలు కూడా ఓపిక పడలేదు చంద్రబాబు నాయుడు. అంటే ఆ వ్యవస్థ ఎట్లా పనిచేస్తుంది, గవర్నమెంట్ ప్రాయోజిత కార్యక్రమాలని జనంలోకి ఎట్లా తీసుకెళ్తాయి అన్నది ఇంకా గుర్తించకుండానే, అంటే మేలో ప్రభుత్వం కొలువైతే సెప్టెంబర్లో 4-5 నెలల వ్యవధిలోనే వాళ్ళ మీద ఇంకా బురద జల్లే కార్యక్రమాన్ని షురూ చేసిండు. ఈ 4 ఏళ్ల పాటు కంటిన్యూస్గా సాగింది. తీరా ఇప్పుడు ఆ వాలంటీర్ల మీద జనం ప్రశంసలు కురిపిస్తూ మా ఇంటికి వచ్చి తెల్లారక ముందే పెన్షన్లు ఇస్తున్నారు, రైస్ ఇచ్చిపోతున్నారు, ఇవన్నీ చెప్తా ఉంటే మాకు అంటే డెత్ సర్టిఫికేట్ కావాలన్నా, బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా ఎక్కడ దాకా పోవాల్సిన అవసరం లేదు, జస్ట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు అడిగినవి ఇస్తే లంచం లేకుండా తెచ్చి ఇంటికి ఇస్తున్నారని చెప్పి చెప్తుంటే ఇప్పుడు నాలుగే మడతేసి వాలంటీర్లను గౌరవిస్తాం, వాళ్ళకు భరోసా ఇస్తున్నాం, వాళ్ళని ఆదుకుంటాం, కడుపులో పెట్టుకుంటాం అని చెప్పి నాలుగేళ్ళు మడతేసారు. కరోనా టైంలో వాలంటీర్ల సేవలు దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందినాయి. ఒకసారి చూడండి మీకు. ఇగో కరోనా టైంలో వీళ్ళు ఇంట్లో ఆటలు ఆడుతుంటే వీళ్ళు ఇట్లా ఇల్లు తిరిగి కార్యక్రమాలు చైతన్యం చేసేలాగా కరోనా నుంచి జాగ్రత్తలు ఎట్లా తీసుకోవాలి ఈ కార్యక్రమాలు చేస్తా వచ్చిర్రు. మనోళ్ళేమో ఫోటోలు దిగే కార్యక్రమం వీళ్ళు చేస్తుంటే ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్న అయితే మెగాస్టార్ చిరంజీవి దోశలు ఎట్లా వేయాలి, దాని మీద ఉప్పు ఎంత వేయాలి, కారం ఎంత వేయాలి అని చెప్పి వీడియోలు చేసిన క్యారెక్టర్లు వీళ్ళు. జనానికి దగ్గరై ఒక్క సావు కూడా ఏర్పడకుండా, అంటే వైద్య నిర్లక్ష్యం కారణంగా, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఒక్క ప్రాణం కూడా పోకుండా కాపాడుకుంటూ వచ్చింది వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ. దేశంలో ఏ రాష్ట్రంలో లేనట్టుగా ఇంచుమించు 3,000 కోట్ల రూపాయల కరోనా ఫండ్ను ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున మాస్కులు, శానిటైజేషన్ కార్యక్రమాలు ఇవన్నీ చేసి కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చింది. ఈ రోజు వరకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ కరోనా కాలాన్ని గుర్తు చేసుకుంటారు. ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు, దేశవ్యాప్తంగా నేషనల్ మీడియా, ప్రత్యర్థి పార్టీలు సైతం కూడా ప్రశంసించినాయి. పక్కన తెలంగాణ రాష్ట్రంలో అదే కేసీఆర్ సర్కార్ అప్పట్లో యశోద హాస్పిటల్కు ఇట్లాంటి వాటికి కార్పొరేట్ హాస్పిటల్కి దారాదత్తం చేసి జనాల ఆస్తులు రాజించుకున్నారు. కరోనా పేరుతో హాస్పిటల్ బెడ్లు లేక ఆంధ్రప్రదేశ్లో జరిగింది ఇదైతే, తెలంగాణలో జరిగింది అది పక్క రాష్ట్రం. ఒక కంపారిజన్ చేసుకోవాల్సి వస్తే ఈ రోజు అదే యశోద హాస్పిటల్ ఇంచుమించు 200 కోట్ల చిల్లర పైసలకు బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ కింద డబ్బులు ఇచ్చింది. దాని మీద దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. వైద్యాన్ని జనానికి దగ్గర చేస్తే పక్క రాష్ట్రంలో కార్పొరేట్లకు దారాదత్తం చేసింది పక్క రాష్ట్ర ప్రభుత్వం. ఈ కంపారిజన్ తెలుసా? ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా వీళ్ళు మాట్లాడే మాటలకు ఆ నోటికి అదుపు ఏముండదు. నోరు తెరిస్తే అబద్ధాలు, మరుసటి రోజు పేపర్లలో ఇక కథనాలు, వాటినే వాళ్ళే వేసే టీము, సోషల్ మీడియా వింగ్స్. రేపు ఈ వాలంటీర్లతోనే మీకు పాడగట్టించే టైం దగ్గరకు వస్తుంది. సో ఇది మిత్రులారా వాలంటీర్లకు సంబంధించి టీడీపీ నేతల వాగుడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.